ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ చట్టాన్ని 2006లో దేశంలో ఆకలి ఉండకూడదు, నిరుపేదలు పస్తుండకూడదని ఈ పథకాన్ని ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ పథకం దేశంలో కల్లా అత్యుత్తమంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆనాడు దాన్ని అమలు చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొత్తగా విబ్జీ రామ్జీ అనే చట్టాన్ని మహాత్మా గాంధీ గారి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఈ దేశంలో వినబడకూడదు, ఆ గాంధీ అనేటటువంటి పదం వినబడుతుంటే వీళ్ళకి భయం వేస్తుంది కాబట్టి మహాత్మా గాంధీ పేరును తొలగించేస్తూ ఏదైతే ఆ చట్టంలో పని పొందడం అనేది హక్కుగా ఇచ్చినటువంటిది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులలో లాగానే ఉపాధి హామీ చట్టం కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు ఎవరైనా పంచాయతీ దగ్గరికి వెళ్ళి మాకు పని కల్పించండి అంటే 15 రోజుల లోపల కనుక పని కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళకి వేతనం చెల్లించాలని ఆనాడు చట్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ చట్టం స్థానంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి విబ్జీ రామ్జీ చట్టం అనేది పనికి హక్కుగా భద్రత లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈరోజు రాష్ట్రం నుంచి 40% మీరు వెచ్చిస్తేనే మేము 60% గ్రాంట్ ఇస్తామని దాని కాస్త 60-40గా మార్చింది. ఈ ఒక్క నిర్ణయం వల్ల దాదాపు ఈ రాష్ట్రం మీద 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంటే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మీద పరిస్థితుల్లో లేరు. కొత్తగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఆయన ఏదో కొత్తగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు తెచ్చుకుని చంకలు ఎగరేసుకున్నారు. కానీ ఈరోజు ఇటువంటి పథకాన్ని రద్దు చేస్తుంటే, జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపలేని పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇటు బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అనే విధంగా వీళ్ళెవరు కూడా బీజేపీని ఎదిరించేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈ రాష్ట్ర హక్కుల కోసం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలి. పునరుద్ధరించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా మా మీద ముద్ర వేసి మేము ఈరోజు ఆ నష్టాన్ని భరిస్తున్నాం. కానీ రాష్ట్ర విభజన ప్రారంభమైందే చంద్రబాబు గారి 2 కళ్ళ సిద్ధాంతంతో, బీజేపీ మద్దతుతో. 10 సంవత్సరాలు గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి గ్యారంటీలను కూడా వీళ్ళు అమలు తెచ్చుకోలేకపోతున్నారు కేంద్రం నుంచి. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు యొక్క నీటి ఎత్తును తగ్గించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి ఆ ప్రాజెక్టుని దానిలో ఉండేటటువంటి జీవం తీసేసి దాన్ని బ్యారేజ్ గా మారుస్తుంటే ఈరోజు ఇటు బీజేపీ కానీ, అటు తెలుగుదేశం కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా జనసేన పార్టీ కానీ నోరు మెదిపే పరిస్థితులు లేరు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యమైపోతుంటే దాని గురించి ప్రస్తావించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలను ఒకసారి ఆలోచించమంటున్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే అది ఒక ప్రత్యేక హోదాతోనే సాధ్యం. ఆ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ, తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు, ఆయన తేలేకపోయారు. కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం, ఈ రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా బాగుపడాలన్నా ఇటువంటి ఉపాధి హామీ చట్టాన్ని తుంగలు దొక్కుతున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో మోడీ గారి చెప్పు చేతుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు ఉన్నారు. మన ప్రాంత ఎంపీలు కానీ ఇటువంటి పథకం రద్దయితే పేదలకు కరోనా సమయంలో మోడీ గారు చెప్పకుండా లాక్డౌన్ ప్రకటిస్తే ఆ రోజు దాదాపు కొన్ని కోట్ల మంది వాళ్ళ స్వగ్రామాలకి, పట్టణాల నుంచి వలస వెళ్తే ఆకలితో కరోనాలో అన్నం పెట్టినటువంటి పథకం ఈ యొక్క ఉపాధి హామీ పథకం. ఈరోజు ఈ పథకాన్ని రద్దు చేస్తుంటే ఎవరు కూడా మాట్లాడకపోవడం బాధాకరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, ప్రజలకు ఏదైతే పేద ప్రజలకు హక్కుగా ఉండేటటువంటి ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి. పునరుద్ధరించే వరకు మేము ఈ పోరాటాలు
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించేదానికి మన్రేగా పథకం అనేది ఆర్థిక శాస్త్రవేత్త మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారు చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. సో మన్రేగా గురించి చాలా మందికి సౌత్లో పెద్దగా అవగాహన లేదు, బట్ నార్త్లో అయితే మన్రేగా అవసరం చాలా ఉంది. ఎందుకంటే సపోజింగ్ ఒక ఫ్యామిలీ ఉందనుకున్నాం, ఆ ఫ్యామిలీకి కూలికి పోయేదానికి కూలి ఆ రోజు లేదు. మనం ఇప్పుడు ఎవరైనా కూలి ఇవ్వాలనుకున్నప్పుడు 12 రోజు పిలుస్తాం కానీ లేని రోజు పిలవం. సపోజింగ్ వాళ్ళ ఇంట్లో ఇవాళ బియ్యం లేదు, వాళ్ళ ఇంట్లో కూలి చేసుకునేదానికి కూలి ఆ గ్రామంలో దొరకలేదు ఆ ఏరియాలో. సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కాలువను తవ్వించడం కానీ ఆ ఏరియాలో ఉపయోగపడే ఒక కార్యక్రమం చేయించి గౌరవప్రదంగా వాళ్ళకి వేతనం ఇప్పిస్తుంది. ముష్టేయట్లేదు గవర్నమెంట్, ముష్టేయట్లేదు, గౌరవప్రదంగా వాళ్ళకి రావాల్సిన హక్కుగా వాళ్ళకు వచ్చే కూలి డబ్బుని వాళ్ళకి ఇస్తుంది. సో ఈ విధంగా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ని దెబ్బ కొట్టకుండా సో వాళ్ళకి కనిపించిన అత్యద్భుతమైన పథకమే ఈ మన్రేగా పథకం. సో ఇలాంటి మన్రేగా పథకాన్ని అది కొలాప్స్ చేసేసి ఇంకొక కొత్త పథకం పేరు మీద అందులో బెనిఫిట్స్ ఇస్తాము అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. పేరు మారిస్తే మనకు మరి వచ్చిన కష్టం ఏం లేదు, పేరు మార్చినా అన్నీ అవి చేస్తే. కానీ ఇప్పుడు చేసే కార్యక్రమం పేరు మార్చిన దానికి నిరసన కాదు. నిరసన అంతా ఏంటంటే పేరు మార్చి దాంట్లో రూల్స్ మార్చారు. సో అంటే ఏంటంటే ఎవరికైనా మన్రేగా ఉపాధి పథకం కింద కూలీ కింద కావాలి అంటే అక్కడ పైనుంచి వాళ్ళకి అప్రూవల్ రావాలి. ఈ రోజు వాళ్ళకి పథకం కోసము ఇంట్లో డబ్బు లేక వాళ్ళ బిడ్డకి ఫీజు కట్టుకోను, వాళ్ళ బిడ్డకి వైద్యం చేయించుకోవడానికో ముసలి తల్లిదండ్రుల్ని బతికించుకోవడానికో కావాల్సి వస్తే ఆ రోజు కావాల్సిన అవసరాల్ని ఎప్పుడో మళ్ళీ నీకు అప్రూవల్ వచ్చినాక మేము మీకు పథకం కింద డబ్బులు ఇస్తాము అంటే అది కుదరదు. అది కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకోవడానికి లేదు, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి నచ్చినప్పుడు మాత్రమే ఇచ్చేట్టుంది దీంట్లో పథకం. అది కూడా ఏంటంటే 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ పథకాన్ని. అంటే ఎవరిని నొప్పించకుండా అందరి కంట్రిబ్యూషన్ ఉండేది. అలాంటి దాన్ని చిన్న భిన్నంగా చిందరవందరగా చించి పడేసి చేస్తున్నారు. అంటే ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు కానీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా మాత్రం ససేమిరా లేదు. వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో సపోజింగ్ వాళ్ళ లీడర్స్ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేదా వాళ్ళ ఆఫీసర్స్ కానీ 1000 మందికి పథకం ఇచ్చినట్టు చూపించేసి డబ్బులు రాసేసుకోవాలంటే రాసేసుకోవచ్చు. సో అట్లా మ్యానిపులేషన్ కి పనికొచ్చే విధంగా వాళ్ళ కార్యకర్తలు తినేదానికి పనికొచ్చే విధంగా ఉంది తప్పిస్తే టార్గెట్ పీపుల్ కి ఉపయోగపడే విధంగా లేదు. మనం డిసైడ్ చేసినప్పుడు, మనం నిర్ణయించినప్పుడు ఉన్న మన్రేగా పథకంలో అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఓన్లీ థింగ్ నీడీ పీపుల్ కావాల్సినప్పుడు మనం ఈ మన్రేగా పథకాన్ని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నీడీ పీపుల్ కి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జరగదు. అది కూడా గవర్నమెంట్ ముష్టేస్తున్నట్టు వాళ్ళ కింద వీళ్ళు ఇలా తీసుకునేట్టు పెట్టింది. మనం ఇచ్చినప్పుడు వాళ్ళ హక్కు కింద తీసుకునేట్టు మనం మన్రేగాను రూపొందించాం. కాబట్టి తూచా తప్పకుండా ప్రీవియస్ గా ఏమైతే మన్రేగా పథకంలో ఉన్నాయో అదే క్లాస్ తోటి మన్రేగా పథకాన్ని మళ్ళీ చెయ్యాలి అని చెప్పి గవర్నమెంట్ ని నిలదీస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేసే స్టేజ్ దాటిపోయింది. ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేయడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు నిలదీస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం. సో ఇది మొదటి ప్రొటెస్ట్ మాత్రమే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.